మున్సిపాలిటీలు వాయిడీగా మనం చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల్లో నిర్మల్ 42కు గాను 22 ఉన్నోళ్ళు గెలుస్తారు. 24 కాంగ్రెస్ వచ్చింది కాబట్టి తిరుగులేదు. బీజేపీ అక్కడ 13 సాధించింది. బీఆర్ఎస్ 2కి పరిమితమైంది. బహింస కాంగ్రెస్ పార్టీ 1, బీజేపీ 6, ఎంఐఎం మిగతాది. అక్కడ బహింసాలో 26కి 13 కావాలి కాబట్టి ఎంఐఎం ఖాతాకి వెళ్ళిపోయినట్టు. అది ఖానాపూర్ 12 అంటే 7 కావాలి. అక్కడ వచ్చేటప్పటికి ఇది టఫ్ ఫైట్ అయింది. 4 బీఆర్ఎస్, 4 బీజేపీ, 3 మాత్రమే కాంగ్రెస్, 1 ఇండిపెండెంట్. ఇప్పుడు 6 కావాలి కాబట్టి బీజేపీ సైలెంట్గా ఉంటే బీఆర్ఎస్ ఇండిపెండెంట్ మద్దతుతో కొట్టేయచ్చు, లేదా బీజేపీ ఇండిపెండెంట్ మద్దతు తీసుకుని బీఆర్ఎస్ని సైలెంట్ చేయాలి. అంటే ఇక్కడ వీళ్ళకి ఒప్పందం జరగాలి. లేదా బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే 8 అవుతుంది అక్కడ. కాకపోతే చెయ్యరు డైరెక్ట్గా. అయిపోతే నిజామాబాద్ బోధన్ 38 కానీ 20 కావాలి, 17 కొట్టేసింది కాంగ్రెస్, 13 ఇండిపెండెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, మున్సిపాలిటీ ఫామ్ చేస్తుంది. ఆర్మూరు 36, 19 కావాలి, కాంగ్రెస్ కొట్టేసింది అక్కడ. భీమ్గల్ 12, 7 కావాలి, కాంగ్రెస్కి 8 వచ్చినాయి, కొట్టేసినట్టే. అయిపోతే పెద్దపల్లి 36, 19 కావాలి, కాంగ్రెస్ 27 కాబట్టి కొట్టేసినట్టే. సుల్తానాబాద్ 15 అంటే 8 కావాలి, 12 కాంగ్రెస్కి వచ్చినాయి, కొట్టేసినట్టే. మందని 13, 7 కావాలి, కాంగ్రెస్ 11 వచ్చింది, కాంగ్రెస్ గెలుచుకుంది. రాజన్న సిరిసిల్ల 39 కానీ ఇక్కడ బీఆర్ఎస్ కొట్టేసింది సిరిసిల్లని, 27 గెలుచుకుంది ఏకంగా. వేములవాడ 28, 15 కావాలి, ఇక్కడ కాంగ్రెస్ 13, బీజేపీ 8, బీఆర్ఎస్ 5, ఇతరులు 2. ఇక్కడ కాంగ్రెస్ ఇతరులతో కలిపేసి కొట్టేయచ్చు అక్కడ. లేదంటే బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు కలవాలి, అది సాధ్యం కాకపోవచ్చు. 8, 5, 13, 2, 15 అప్పుడు సాధ్యం అవుతుంది. కానీ అక్కడ ప్రత్యక్షంగా అదిగో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనా అన్నటువంటి సంకేతం తీసుకెళ్తారు. రంగారెడ్డి 24కి 13 కావాలి, బీఆర్ఎస్ 13తో గెలుచుకుంది. చేవెళ్ళ 18, 10 కావాలి, కాంగ్రెస్ కొట్టేసింది. మొయినాబాద్ 26 అంటే 14 కావాలి, 10 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్, 4 బీజేపీ, 5 ఇండిపెండెంట్లు. ఈ 5 ఇండిపెండెంట్లతో కలిస్తే కాంగ్రెస్ ఫామ్ చేస్తుంది. అలా కాకుండా బీఆర్ఎస్ బీజేపీ ఇండిపెండెంట్లు కలిస్తే వీళ్ళు ఫామ్ చేస్తారు. మరి అది సాధ్యం కాకపోవచ్చు, లేదా రాజకీయాలు ఏమైనా సాధ్యం అనుకుంటే వేరేగా జరుగుతుంది. లేకపోతే శంకర్పల్లి 9, 15 ఉన్నాయి, 15కి గాను కావాల్సింది 8, ఇక్కడ కాంగ్రెస్ కొట్టేసింది, 9 వచ్చింది. షాద్నగర్ 28, 15 కావాలి, కాంగ్రెస్ వచ్చేసింది. అమన్గల్ 15 అంటే 8 కావాలి, ఇక్కడ బీఆర్ఎస్ కొట్టేసినట్టే. ఇక మిగతా వేరే వీడియోలో చూద్దాం.